అదేవిధంగా ఇవాళ బోర్డర్స్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తుందో అదంతా కూడా కంట్రోల్ అయింది. దానివల్ల మనకి దాదాపు బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో అయితే 30-40% మనకి సేల్స్ పెరిగింది. అటు తెలంగాణ కానీ కర్ణాటక పోవాల్సినటువంటి ఆదాయం, మరి గతంలో వీళ్ళు వాళ్ళ జేబులకు పోయినటువంటి ఆదాయం మనం ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వానికి తెచ్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకం చేస్తూ ఎక్కడన్నా ఎవరన్నా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఆ షాపుని కూడా దానికి లింక్ చేసి వాళ్ళ మీద ఫస్ట్ టైం కింద అయితే కాంపౌండ్ 5 లక్షలు వేసి, సెకండ్ టైం కానీ మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళని ఆ షాపులు రద్దు చేయడం జరుగుతుంది. ఇట్లా చాలా స్ట్రిక్ట్ గా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. అట్లాగే డిజిటల్ పేమెంట్స్, లాస్ట్ గవర్నమెంట్ అయితే నో డిజిటల్ పేమెంట్, 99,000 కోట్లు, దగ్గర 1,00,000 కోట్లు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. వాళ్ళు చెప్తారు మొన్న సాక్షి పేపర్ లో 52% డిజిటల్ పేమెంట్స్ పెరిగినాయి అని చెప్తారు. ఏ లెక్కర్లో అప్పుడు ఎందుకు పెరగలేదు డిజిటల్ పేమెంట్స్? ఆ రోజున మొత్తం క్యాష్ పేమెంట్స్ చేసుకుని అవన్నీ కూడా డైవర్ట్ చేసుకున్నారు. ఆ రోజున డిపోస్ కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి ఏలూరు వరకు దాదాపు 10 డిపోల్ని తాకట్టు పెట్టి దగ్గర 13,000 కోట్ల రూపాయలు ఇవాళ ఏఆర్ఐటీ అని పెట్టి వాళ్ళు దాంతో వాళ్ళకి అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అట్లాగే మరి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు కొంత 14,000 కోట్ల రూపాయలు దానికి డైవర్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం వేసి మరి ఏ రకంగా చేశారనడానికి ఇవే ఒక నిదర్శనాలు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, ఈ రకంగా ప్రజల్ని మభ్య పెడుతూ వచ్చారు. తిరిగి మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి జరిగినటువంటి పాత స్కామ్స్ అన్ని కూడా బయటకు తీస్తా ఉన్నాం. దానికోసమే మొట్టమొదట సిఐడితో టోటల్ డిపోస్ దగ్గర నుంచి టోటల్ కూడా ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు సిట్ కూడా వేయటం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దాని మీద చేస్తా ఉన్నారు. మొన్న చూసాం వాళ్ళ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు, లిక్కర్ లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారంటే ఢిల్లీకి మించిన స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఖచ్చితంగా దొంగలు ఎక్కడికి తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరు కూడా రేపు తప్పకుండా బాధ్యులు అవుతారు. కానీ ఇక్కడికి వచ్చి మొన్ననే నీతి కౌరులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రతి ఒక్క ప్రాంతాల్లో అందరి మీద కేసులు కట్టారు, దాడులు చేశారు. మరి నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టించారు. 54 రోజుల పాటు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నాం. అనేక మంది నాయకుల మీద, తోట చందయ్య అని చెప్పి ఒక బీసీ సోదరుని నరి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేశారు, ఒక ఎంపీపీ హత్య చేశారు. విజువల్స్ ఉన్నాయి. ఆ రోజు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మొన్న రాఫ్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాదాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రేపాలలో ముక్కు పచ్చలారని ఒక పసికందుని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తు రాలేదు మీకు? ఈ రోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు.